అందనిది సేవ, దేవదూతలకు సైతం అందనిది సేవ, దైవ సేవ. దూతలకి ఛాన్స్ ఇస్తే ఆశ్చర్యపోయేటట్టు చేస్తారు, కానీ ఇవ్వాల వాళ్ళకి అవకాశం. దేవుడు మనకిచ్చాడు ఆ భాగ్యాన్ని. నేను చెప్తున్నా, ఈ లోకంలో అందరికంటే గనుడుగా గుర్తింపబడేది ప్రధానమంత్రి అయితే, ఎందుకంటే రాష్ట్రాన్ని వెళ్ళేవాడు ముఖ్యమంత్రి అయితే, దేశాన్ని వెళ్ళేవాడు ప్రధాని. గనుడు ఎవరంటే ప్రధాని అంటారు కదా, ఆ ప్రధాని కంటే కూడా గనుడైన వాడు దైవజనుడు. ఇక అంతకు మించిన పదవి లేదు. ఏది మీరందరూ చెప్పండి, దైవజనుడు అనే పదవికి మించిన పదవి లేదు అని నోరు తెరిచి చెప్పండి. చెప్పు, గట్టిగా చెప్పు. బిల్లీ గ్రాహం అనేటువంటి దైవజనుడిని కొంతమంది బలవంతం పెట్టారట. అమెరికా ప్రెసిడెంట్గా నిన్ను ఎంపిక చేసుకుంటాం, అవకాశం ఇవ్వండి అయ్యగారు, మీరు దైవజనులు, మీరు ఏలితే బాగుంటుంది అని ఆహ్వానిస్తే ఆ పెద్దలతో ఈ మహానుభావుడు ఒక మాట అన్నాడట. దేవుడు నాకు ఇచ్చిన ఉన్నతమైన అంతస్తు నుంచి ఒక మెట్టు కిందికి దిగలేను నేను అన్నాడట. ఏమండి, అమెరికా అగ్రరాజ్యం. అమెరికా వైట్ హౌస్లోకి ఆహ్వానం రావటమే గొప్ప విషయం. ఇక్కడున్న రాజకీయ నాయకులు, అక్కడక్కడ రాజకీయ నాయకులు కలలుగా అంటుంటారు వైట్ హౌస్లోకి వెళ్ళినట్టు. అలాంటిది వైట్ హౌస్లో మెయిన్ సీట్ మీద కూర్చునే అవకాశం ఒక సువార్థికుడికి వస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? నా స్టేటస్ ఎక్కడ, మీరు నాకు ఇస్తానన్న హోదా ఎక్కడ? ఏంది ఈయన స్టేటస్, ఈయన హోదా? సంచి భుజాన్ని తగిలించుకొని ఏసైని నమ్ముకోండి అమ్మా, ఏసైని నమ్ముకోండి అయ్యా. ఇది అంత ఉన్నత పదవా? అసలు ఒకడు పట్టించుకుంటారు? ఈరోజు పాపం వాళ్ళు రోడ్డు మీద సంచి తగిలించుకొని సువార్త పత్రాలు పంచుతుంటే, సువార్త చెబుతుంటే వింటున్నారు. మరి అసలు ఎంత దారుణంగా చూస్తున్నారో కదా, ఎంత చీపో కదా. నిజం చెప్పు, మనస్సాక్షితో చెప్పు, గుండె మీద చేసుకొని నువ్వు అట్లా సంచి తగిలించుకొని, అయ్యా 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 ఏసైనా నమ్ముకోయ్యా, ఈ కరపత్రం తీసుకో, అయ్యా అయ్యా కాదయ్యా అనగలవా? ఏయ్ ఉద్దుతా, ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. ఏందిరా అనవు? దేవునికి స్తోత్రం. నువ్వు కరపత్రాలు పంచడానికి పోతే వాడిని దాన్ని వస్తావు నువ్వు. వాడు మర్యాదగా తీసుకుంటే లేకపోతే 4 బాది తగాదు పెట్టుకొని కొట్లాట చేసుకొని వస్తావు. కానీ ఒరిజినల్ సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? పెట్టామని కొట్టినా సరే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోయా, లేకపోతే లేదు అని వెళ్ళిపోతాడు. అది ఒక సువార్థికుడి పొజిషన్. మరి ఇదేందో అమెరికా ప్రెసిడెంట్ కంటే గొప్ప అంటాడు బిల్లీ గ్రాహం గారు. ఆయన ఆ ఫోటో పడింది చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే అది. ఎందుకంటే చూసే మనుషులకి అతడు చీప్గా కనపడతాడు, చూసే మనుషులకు అతడు సంపన్నుడుగా, ఆస్తిపరుడుగా కనబడడు. ఏలియా పర్వతం మీద కూర్చున్నాడు. ఏందయ్యా ఆయన ఆస్తి అంటే? ఏం లేదు, చేతిలో ఒక కర్ర, ఓ నడికట్టు, ఏదో మొలక అట్లా కొంచెం అడ్డం, ఇంకంత మించి గొంగళ దుప్పటి పైన, ఇదే, ఇంకేం లేవు ఆయన ఆస్తులు. అసలు అతన్ని ఎవరన్నా పట్టించుకుంటారు? ఎవరన్నా గౌరవిస్తారు? పోయి కొండ మీద కూర్చుంటే రాజు పంపిన సైన్యాధిపతి సైన్యం ఒక 50 మంది, వాళ్ళ నాయకుడు వచ్చి, ఓయ్ దైవజనుడా త్వరగా దిగిరా, నిన్ను మా రాజుగారు తీసుకురమ్మన్నారు, త్వరగా రా అన్నాడు. ఆయన కొండ మీద కూర్చొని చూసి ఏంటన్నాడు? ఏంటేంటి, నేనెవరో తెలుసా? అధిపతిని. ఏం లెక్కలేదా? దిగిరమ్మంటే రావేంది? అంతే కదా పోలీసు వాళ్ళు మాట్లాడేది, ప్రేమగా మాట్లాడేది. అయ్యా రానాయన అంటారా? రేనా అని మొదలు పెడతారు, తర్వాత అనకూడదులే, వాళ్ళ పదమే అది కదా.
కాబట్టి సైన్య అధిపతి అంటే ఇంకా టెంపర్ కదా. ఏలియా ముందుకెళ్ళి చూశాడు. చూస్తే ఏముంది, ఏమో రథమా, గుర్రాలా, ఏమన్నా ఆభరణాలా, ఏమన్నా భోగాలా? చేతిలో ఒక కర్రను, గొంగళ దొప్పటను, ఏదో మొలక అట్లా ఏదో దట్టి కట్టుకున్నాడు అంతే. ఇతనా దాదా తొందరరా, రాజు రమ్మంటున్నాడు. దైవజనుడా త్వరగా దిగుము. ఏం లేదు, వాళ్ళందరికీ వెళ్ళి చూశాడు. నువ్వు అన్నట్టు నేనే దైవజనుడిని అయితే ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అన్నాడు. ఈ మాట పూర్తి కూడా గాల, భయంకరమైన అగ్ని పెళ్ళున దిగింది. మొత్తం మీదికి 51 బూడిద కుప్పలు ఉన్నాయి అక్కడ. అది దైవజనుడు అంటే. రాజు కూడా అన్నమాట. ఎందుకు? ప్రజల మీద అధికారి రాజు అయితే, రాజు మీద ప్రవక్త అయితే, ప్రవక్త మీద ప్రభువే. ఇక ప్రవక్త మీద ఇంకొకళ్ళు లేడు, ప్రభువే. కింద నుండి వద్దాం. ప్రజల మీద బూజా పెద్దగా చెప్పండి మరి. ప్రజల మీద, రాజు మీద, గట్టిగా చెప్పు. దేవుని మనిషి, దైవజనుడు, ప్రవక్త, ఆయన మీద దేవుడు. ఇప్పుడు పైనుండి కిందకు వద్దాం. దేవుడు, తర్వాత రాజా, ప్రవక్త, తర్వాత రాజు, తర్వాత అది రాజు దేవుడిని అందుకోవాలన్నా కూడా మధ్య దైవజనుడు ఉన్నాడు. అందుకని ఇప్పుడు దైవజనుడి పదవి గొప్పదా, రాజు పదవి గొప్పదా? నాకెందుకు పోండ్రా అన్నాడు. అందుకే చెప్తున్నా, దైవ సేవ అంటే ఏదో చీపుగా లెక్కేసుకుంటారు ఒక్కొక్కళ్ళు. సేవ చేస్తున్నావా, ఏమొచ్చింది, ఏం రావాలింది, ఏం కోట్లు వేయాలయింది. సేవ చేస్తున్నావా, సరేలే. దైవ సేవ అంటే ఎంతో చీపో ఒక్కొక్కడికి. అరే దొరికిద్దా భాగ్యం? ఆయన నిన్న ఆ పనికి పిలిచాడంటే ఇక నీ అంత అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. అరే భూ సంబంధమైన గవర్నమెంటు నిండా 60 వచ్చి రాకముందే దండేసి శాలువా కప్పి ఇక పోయా అని పంపించే గవర్నమెంటు ఉద్యోగం వస్తేనే, 30 ఏళ్ల చదువుకి 30 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగం వస్తేనే గవర్నమెంట్ జాబు అని బిల్డప్ ఇస్తే, అసలు విశ్వమంతటికి చక్రవర్తి అయిన వాని గవర్నమెంట్లో జాబ్ అంటే, అందులో కూడా సాక్షాత్తు ఆయన సన్నిధిలో కొలువంటే అసలే మామూలు విషయం అయ్యింది. అది దైవ సేవ. హల్లెలూయా. ఈ గవర్నమెంట్లో జాబ్ వస్తే ఎన్నో లాభాలు ఉంటాయంటారు. ఆ గవర్నమెంట్లో జాబ్ వస్తే అసలు ఇక ఎదురే లేదు, తిరిగే లేదు, కొదవే లేదు, కొరతే లేదు. విశ్వమే నీదవుతుంది. నేను కహానీ చెప్పట్లా, నిజం చెబుతున్నా. కొంతమందికి ఇది కహానీలాగా ఉండొచ్చు, కానీ నిజం. దైవ సేవ అనేది శ్రేష్టమైనది. తెలుసా? ఏం చీప్గా లెక్కేస్తున్నావా సేవ? దైవ సేవ తేలిగ్గా ఉందా? ఎవరికైనా సరే దేవదూతలు గమనిస్తుంటారు దైవజనుణ్ణి, పరలోకమే అబ్జర్వ్ చేస్తుంటుంది దైవజనుణ్ణి, విశ్వమే గమనిస్తుంటుంది దైవజనుణ్ణి భూమి మీద. అంత ఉన్నత పదవి సేవ. దానికి నిన్ను నన్ను ఎంపిక చేయటం మన అదృష్టం. భాగ్యభోగ నిధులు లేని భార భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరులలోన మెలగి బాధలను వరించు సేవ,
బాధలను భరించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ మధుర మధురం. గవర్నమెంట్ కొలువు చేసిన కలకటేర్లని, డాకటేర్లని, ఆకటేర్లని ఎవడన్నా పట్టించుకుంటున్నారా? ఆ తరం గతించిపోతే పౌలు మహనీయుడు పోయి 1900 ఏళ్ళు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పౌలు అనే పేరు ఎత్తని క్రైస్తవుడు ఉన్నాడా? ఎవ్రీ డే. ఎంత శాశ్వత ఘనతో చూడు యేసయ్య సేవకులకి. మరేందనుకున్నావు సేవ అంటే? అంత కిరీటం, కాకపోతే ప్రస్తుతానికి మొల్ల కిరీటం. దేవునికి స్తోత్రం.